పర్ఫెక్ట్ అంటే అర్థం తెలుగులో సంపూర్ణం అని అర్థం. సంపూర్ణం అంటే పూర్తిగా అయిపోయింది అని అర్థం. ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడే ఒక పని పూర్తయిపోతే దాన్ని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది అనమాట. సరే హ్యావ్ రాసినాం, హ్యాజ్ రాసినాం. ఇందులో మీరు హ్యావ్ ఎప్పుడు తీసుకోవాలి, హ్యాజ్ ఎప్పుడు తీసుకోవాలి అంటే కనుక సబ్జెక్ట్ అనేది ఐ, వి, యు, దే ప్లూరల్ అయినప్పుడు హ్యావ్ అనేదాన్ని తీసుకుంటాం. అదే సబ్జెక్ట్ అనేది హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, సింగులర్ నౌన్ కానీ అయినప్పుడు హ్యాస్ తీసుకుంటాం. అర్థమవుతుందా? సో అందుకే ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ రిటన్ ఎగ్జామ్ జస్ట్ నౌ. దీని నెగిటివ్ ఏమొస్తుంది? I have not written exam just now. దీని yes అన్న క్వశ్చన్ ఏమొస్తుంది? have I written exam just now క్వశ్చన్ మార్క్. అంటే నేను ఇప్పుడే ఎగ్జామ్ రాసేసానా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ where have I written exam just now, నేను ఇప్పుడే ఎగ్జామ్ ఎక్కడ రాశాను అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ వన్ థర్డ్ పర్సన్ సింగులర్ తో రాస్తే షీ హాస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ జస్ట్ నౌ. ఆమె ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేసింది? జస్ట్ నౌ, ఇప్పుడే కంప్లీట్ చేసింది. ఇప్పుడే అయిపోయిన పనులు చెప్పడానికి ఏ టెన్స్ వాడతాం అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. పర్ఫెక్ట్ అంటే సంపూర్ణం, కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఎప్పుడు ప్రెసెంట్, ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన పనులు చెప్పడానికి వాడతాం. దీనికి నెగిటివ్ ఏమొస్తుంది అంటే కనుక షీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ జస్ట్ నౌ. దీనికి ఎస్ ఆర్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే కనుక హాస్ షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ జస్ట్ నౌ. ఒకవేళ వెన్ రాసామనుకోండి జస్ట్ నౌ రాయకూడదు. అర్థమవుతుందా? సో వెన్ హాస్ షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ క్వశ్చన్ మార్క్. లేదు వేర్ తీసుకున్నాం, వేర్ హాస్ షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ జస్ట్ నౌ రాసుకోవచ్చు. లేదా హౌ తీసుకున్నాం, హౌ హాస్ షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ జస్ట్ నౌ అని చెప్పేసి రాసుకోవాల్సింది అనమాట. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఎలా గుర్తుపడతాము అంటే కనుక హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ఉంటుంది. అట్ అ టైం కీవర్డ్స్ వచ్చేసి జస్ట్ నౌ అని, జస్ట్ అని, ఎట్ అని, ఆల్రెడీ అని. అర్థమవుతుందా? సో ఇలా ఉంటాయి అనమాట. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ కీవర్డ్స్ కనుక మనం నేర్చుకున్నాము అంటే సో ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఈజీగా గుర్తుపట్టగలం. అర్థమవుతుందా? నెక్స్ట్ టుమారో మళ్ళీ మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం.